పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉందునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పునర్నిర్మాణము అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు బయట కట్టడాల్లో చూస్తూ ఉంటాం. అట్లాగే మన జీవితాలు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా చవి చూస్తూ ఉంటాం. పునర్నిర్మాణం అంటే నాశనము లేకపోతే వినాశనమైన దానిని మరి ఒక్కసారి నిర్మించుకోవటం. ఈనాటి మొదటి పట్టణములో వలసగా వెళ్ళినటువంటి వాళ్ళు అనగా ఈ బాబిలోనియా, అస్సిరియా ప్రాంతంలో ఆ రాజ్యంలోకి వీరు బానిసలుగా వెళ్ళారు. ఆ తర్వాత విడుదల పొందిన తర్వాత తిరిగి వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత అంత శిథిలమైనటువంటి కట్టడాలే, వారి ఇల్లు కానీ అట్లాగే దేవాలయం కానీ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వారికి వేదన కలిగింది. ఆ సమయంలో ఎక్కువ ప్రార్థన చేశారు, ఎక్కువ ఉపవాసం చేశారు. అప్పుడు దేవుడు కూడా స్పందించలా. ఆ విధంగా స్పందించకపోయేసరికి ఏంటి దేవుడు ఈ విధంగా స్పందించటం లేదని చెప్పేసి అనుకూలంగా అని అంటున్నప్పుడు, ఇదిగో మీ యొక్క ప్రవర్తన మనస్తత్వాలు మారితేనే నేను చేయగలను, అప్పుడు మీరు పునర్నిర్మిస్తారు అని చెప్పేసి ఆయన ఈనాటి పట్టణంలో చెబుతూ ఉన్నారు. పునర్నిర్మాణము మన జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనం ఏదో ఒకటి పోగొట్టుకునో లేకపోతే ఏదో కష్టంతోనే మనం పొందగలం. దేవునికి ఆశీర్వాదం చాలా తేలిగ్గాను, ఆ తర్వాత మనకు స్వేచ్ఛగా ఇవ్వబడుతూ ఉంటుంది, చాలా ఫ్రీగా ఇవ్వబడుతూ ఉంటుంది. కానీ దానికి గాను ఒకటి వెచ్చించాలి, మన జీవితాన్ని, మన సర్వస్వాన్ని. అది చాలా ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి వెల లేకుండా ఉంటూ ఉంటుంది. కానీ వెల లేకుండా ఉంది కాబట్టి ఊరికనే మనం పొందలేము. దానికి మన సర్వస్వాన్ని ఇచ్చేసి దాన్ని పొందగలగాలి. దీని గురించి ఈనాటి పట్టణాలు చెబుతూ ఉన్నాయి. దానికంటే ముందుగా దేవునికి విరుద్ధముగా చేసినటువంటి పాపములు కానీ, పనులు కానీ, తలంపులు కానీ ప్రభుని ముందు ఒప్పుకుంటూ క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. నేనైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిరి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపగలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణ హస్తములు చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము నుండి
14వ వచనం వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు, ఆకలిగొనిన వారిని భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలె కళకళలాడుదురు. వట్టిపోని చలము వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైనదిగా, గౌరవార్థమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీ అంధకారము మీకు ఆనందము దయచేయుదును. మిమ్ము భూమి అంతటా మాన్యులు చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇది ప్రభువు పలుకులు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనలు 86, 1, 2, 3, 4, 5, 6. అందరూ ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుడు. నీ మార్గం నాకు తెలియజేయుడు. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నీ త్రోవలను నడుతును. ప్రభు నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్థిని, దీనుడను. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. అందరూ ప్రభు ప్రభు నీ మార్గమును నాకు తెలియజేయుము. నీ మార్గము నాకు తెలియజేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నీ త్రోవలో నడుతును. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోష చిత్తుని చేయుము. అందరూ ప్రభు ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ మార్గము నాకు తెలియజేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుచుదును. నీ త్రోవలో నడుచుదును. ప్రభు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెరనుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుము, నా వేడుకలను ఆలింపుము. అందరూ ప్రభు ప్రభు నీ మార్గమును నాకు తెలియజేయుము. నీ మార్గము నాకు తెలియజేయుము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలో నడుతును. నీ త్రోవలో నడుతును. సువిశేషముకు ముందు వచనము. దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతృష్టి కలగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 5వ అధ్యాయము
లూకా శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. అటు పిమ్మట యేసు అతడి నుండి వెరలి సుంకపు మెట్టు కడ కూర్చుని ఉన్న లేవి అను సుంకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను కనుక్కొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుతున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనను పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభు సువిశేషము. తత్వము, ఆ తర్వాత ఇతరులను పీడించుకొని ఉండేటువంటి తత్వము, ఇవన్నీ అలవర్చుకునేటువంటి 10 ఆజ్ఞలు. ఇవన్నీ అట్లా ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు పాటిస్తున్నాము, దేవుడికి మనకు సంబంధం సరిపోతుందని చెప్పేసి ఆ విధంగా అనుకుని వారు వెళ్ళిపోతూ ఉంటే, ఆ విధంగా నాకు సరిపోదు, నేను నా వడంబడికి అది కాదని చెప్పేసి ప్రభు ఈ రోజున నిన్నటి మొదటి పట్టణంలో కూడా తేడతెల్లం చేశారు. కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదు, తోటి నరులతో కావలసినటువంటి సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి. వారి పట్ల ఒక దేవునితో సంబంధమైనటువంటి జీవితము అనగా ప్రేమ, క్షమాపణ, ఇవన్నీ ఉంటేనే మేము దీవిస్తాను. ఇవన్నీ మీరు చేస్తేనే మీ కట్టడాలు నేను పునర్నిర్మిస్తాను, మీ ద్వారా పునర్నిర్మిస్తాను అని చెప్పి ఆ విధంగా అంటున్నారు. ఈనాడు సువిశేషములో కూడా మనము ఈ లేవి అనేటువంటి మత్తయిని చూస్తూ ఉంటాం. సుంకరి, మత్తయికి మరో పేరు లేవి. కాబట్టి ఈయన కూడా సుంకరి మెట్టు కడ కూర్చుని ఉన్నాడు. ప్రభు అక్కడికే వెళ్ళాడు. దేవుని యొక్క తత్వం ఏంటంటే ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి పిలుస్తూ ఉంటారు. పాపులైనా
పుణ్యాత్ములైన ఎవరైనా సరే ఎక్కడ ఉంటారో అక్కడ పిలుస్తూ ఉంటారు. శిష్యులు మొట్టమొదటిగా వారు చేపల పట్టుకునే పనిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా సింపుల్ దృష్టి కూడా అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను కానీ మీరు కానీ ఆయన చూసేది కదా పాపి కదా ఎలాగా ఆయన చూస్తుంది మనందరి జీవితం నాకు అందరూ మనలో ఉన్న అర్హతలు కానీ ఆయన కూడా పాపలు కదా ఈయన బయటకు వచ్చి ఈ నీళ్ళు నన్ను తీసుకుని చెప్పి ఆయన బట్టి మాట చాలా ఆయన గట్టిగా వెళ్ళిపోయాడు ఇంటికి చేశారు ఇంకా పరిస్థితి ధర్మశాస్త్రం కలుసుకోవడం జరిగింది ప్రభు కూడా చక్కనైనటువంటి ఒక జవాబు ఇచ్చారు నేను పాపను పిలువచ్చుకుని కానీ నీతి మంతులు పిలుచుకు రాలేదు ఎవరి నీతి మంతులు ఎవరి పాపం ఎవరి నీతి మంతులు దేవుని ముందు ఎవరు నీతి మంతులు కారు సహోదరి మనకు మనమే నీతి మంతులను చెప్పేసి అనుకుంటూ ఉంటాం మన పవిత్రమూర్తి అయినటువంటి క్రీస్తు భగవంతుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎవరు నీతి మంతులు చెప్పేటువంటి నేను కూడా నీతి మంతులు కాదు మనము దేవుని ముందు అపవిత్రులమే ఎందుకంటే ఆయన పవిత్రమూర్తి అపారమైన పవిత్రమూర్తి పవిత్రత ఆయనలో పరిపూర్ణంగా ఉంటూ ఉంటుంది ఏదో నేను గురువు కానీ లేకపోతే పూజాపలి సమర్పణ ద్వారా కానీ కొన్ని వాక్యాలు చెప్పడం ద్వారా కానీ నేను పవిత్రతలో పరిపూర్ణం పొందలేను నేను కూడా అసంపూర్ణంగా ఉండేటువంటి ఒక మానవాళికి చెందినటువంటి వారు మానవ జాతి చెందినటువంటి ఒక మానవ అట్లాగే మనందరం కూడా దేవుని ముందు ఎవరు నీతిమంతులు ఎవరు నీతిమంతులు పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకులు అనుకునేవాళ్ళు మేము నీతిమంతులం
ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం మేము నీతిమంతులం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దాన్ని ఆ జ్ఞానాన్ని అందరికీ బోధిస్తున్నామని చెప్పేసి నీతిమంతులు. ఆ విధంగా వారు తాము నీతిమంతులు అనుకుంటూ ఉంటారు. అందుకని ప్రభు కూడా వారిని ఆ విధంగా నొక్కి వట్టాడిస్తూ అంటూ ఉన్నారు, నేను పాపుల కోసమే వచ్చాం, మీలాంటి నీతిమంతుల కోసం కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకనే ఈ నీటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎందుకని వారితో స్నేహం చేస్తున్నారు. ఆ విధంగా చేయకూడదే. రాబాయ్ అనగా ఆనాటి గురువుని ఆ విధంగా సంబోధించేవారు, ప్రభుని కూడా ఆ విధంగా సంబోధించేవారు. కాబట్టి ఈయనేంటి ఆ విధంగా చేయకూడదు కదా, స్త్రీలతో మాట్లాడకూడదు కదా, పాపులతో ఉండకూడదు కదా, సుంకులతో ఉండకూడదు కదా. కాబట్టి ఈయనేంటి విరుద్ధంగా ఉంటున్నాడని చెప్పేసి ఆయన్ని ఎప్పుడు ఆ విధముగా నిందించేవారు. ఆ విధంగా ఉన్న క్రీస్తు భగవంతుడు వారికి ఒకే ఒక మాటతో, ఇదిగో నేను పాపుల కోసమే వచ్చాను, మీలాంటి నీతిమంతుల కోసము కాదు. తాము నీతిమంతులు చెప్పుకునే వాళ్ళు, ఆ విధంగా చెప్పుకునే వాళ్ళు గర్వాత్ములుగా ఉంటారు. అట్లాగే దేవునికి అనుగ్రహం ఇవ్వబడదు. అందుకనే మొదటి పట్టణంలో కూడా మీరు మీ మార్గములు, మీ మనస్తత్వాలు, ఇదిగో ఎవరిని పీడించమాకండి, ఎవరిని బాధ పెట్టమాకండి, విశ్రాంతి దినాన్ని పాటించండి, చక్కగా పాటించండి. అప్పుడు మీరు మీ పునర్నిర్మాణ పనులు బాగుంటాయి. అప్పుడు బాగా కడతారు మీ కట్టడాలు. ఆ తర్వాత మీకు పేరు వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ మత్తయి అనేటువంటి ఆయన తన జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ ఉన్నారు. సుంకరిగా ఉన్నప్పుడు అందరూ ఆయన్ని వెలివేసేవారు, గొప్ప పాపి అని చెప్పేసి ఎంచేవాళ్ళు. ఇవన్నీ ఆయన మనసులో ఒక గాయంగా ఉండిపోయింది. ఎప్పుడైతే ప్రభు ఆయన అనుసరింపమని కోరారో, ఆయన తన గాయాన్ని మార్చుకోవటానికి గాను ఒక గొప్ప అవకాశం కలిగింది. ఆయన మార్చుకున్నాడు. ఆ గాయాన్ని మార్చుకున్న తర్వాత ఆయన గొప్ప సువార్థికుడిగా, గొప్ప వేదశాస్త్ర ప్రచారకుడిగా ఉండిపోయాడు. ప్రియ సహోదరులారా, మనందరం ఈ తపస్కాలం మరి ముఖ్యముగా దేవుని ముందు మనం గొప్పలు చెప్పుకునేటువంటి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రసాదమే, ఆయన ఇచ్చినటువంటిది. అటువంటప్పుడు మన జీవితంలో ఆయన ప్రసాదాన్ని, లేకపోతే ఆయన వరప్రసాదాన్ని తిరిగి ఇవ్వటమే కానీ, ఇదిగో నేను ఇంకా ఈ విధంగా సాధించానని చెప్పేసి అనటానికి లేదు. కాబట్టి ఆయన ముందు మనందరం అసంపూర్ణులమై నా జీవనాద ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలియార్పణ. నాకున్న సకలం నీదానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీదానమేగా,
ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన ఆసక్తి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ మనముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుకొని, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము మసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము.
మా లియో జగద్గురువులు, మా జోసఫ్ రాజా పీఠాధిపతులు, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత దమియన్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి గ్రహింపము. మా యుద్ధముగని వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు ఈ విందుకు. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై,
ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. మరియ తనయుని దివ్య పాలన, మరియ తనయుని దివ్య పాలన, మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో ప్రేమ దీపమై వెలుగొందా. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో ప్రేమ దీపమై వెలుగొందా. దైవరాజ్యమున దివ్య కాంతిలో, దైవరాజ్యమున దివ్య కాంతిలో, మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఆత్మను తడిపే అమృతపానం, ఆత్మను తడిపే అమృతపానం, మధురం గిరి అతి మధురం, మధురం గిరి అతి మధురం. ఇదే ఇదే జీవాహారం, మధురాహారం. ఇదే ఇదే జీవాహారం. చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము తోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి, పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. నవదిన జపములు. ఓ నిష్కలంక కన్య మరియమ్మ, దేవుని మాత, మా నిత్య సహాయ మాత, ఈ దినము మేము మీ యొద్దకు వచ్చి మీకు మా సంతోషమును తెలుపుచున్నాము. ఎందుకన మీరు దేవునిచే
తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుకు తల్లిగా ఎన్నుకొనబడితిరి. పవిత్రాత్మ మీపై వేంచేసి మిమ్మును తన జీవముతో నింపి మా రక్షకుడగు యేసుక్రీస్తునికి నివాసయోగ్యమగునట్లా చేసితిరి. యుగ యుగములలో శ్రీసభ మిమ్మునే ప్రీతిగల వివిధ నామములచే గౌరవించుట మానలేదు. మీరు అనునిత్యము మా నిత్య సహాయమాతగా పిలువబడుటను స్తుతింపబడుటను తలంచి ఈ దినము మేము సంతసించుచున్నాము. ఈ దినము మీ చెంత చేరి మీరు మా కొసగిన సకల వరములకు గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ నిత్య సహాయమాత, మిమ్ము మేము ప్రేమించుచున్నాము. మా ప్రేమను తెలుపుటకు మమ్ము మేము మీకు అర్పించుకొనుచున్నాము. నిరంతరము మిమ్ము ప్రేమించుదమని, ఇక ముందు మా శక్తి కొలది ఇతరులను మీ చెంతకు నడిపించుదమని మాట ఇచ్చుచున్నాము. ఆమేన్. నవదిన జపము. ఓ నిత్య సహాయమాత, మీ పాదముల చెంత చేరి ఉన్న ఈ పాపులను కరుణతో వీక్షించండి. మీ అందుగల విశ్వాసముతో మేము వేడుకొనుచున్నాము. ఓ దయగల మాత, మా మీద దయగా నుండండి. అందరూ మేము పాపుల శరణమనియు ఆశ్రయమనియు పిలుచుచున్నారు గదా. కావున మాకు శరణముగాను ఆశ్రయముగాను ఉండండి. జేసునాథునికి మాపై గల ప్రేమను బట్టి మాకు సహాయపడండి. ఈ నీచ పాపులకు మీ చేయూతనివ్వండి. సదా మీ సేవలో నుండా మమ్ము మేము మీకు అర్పించుకొనుచున్నాము. మీ అందున మాకిట్టి నమ్మకమును ప్రసాదించిన సర్వశక్తిమంతుడు దయగల దేవునికి స్తుతించి స్తోత్రములు సలుపుచున్నాము. మీ యందు మాకు గల ఈ విశ్వాసము మా నిత్య రక్షణకు కారణమని నమ్ముచున్నాము. గతంలో మీ సహాయము కోరనందున పలుమారులు పాపములో పడినది యథార్థమే. మీ సహాయము చేత పాపమును జయింపగలమని తెలిసికొంటిమి. మిమ్మును అడిగిన తప్పక సహాయపడదరని కనుగొంటిమి. అయితే పాప ప్రమాదములలో మిమ్ము ప్రార్థింపక మా ఆత్మను పోగొట్టుకొందుమేమోనని భయపడుచున్నాము. కావున పూర్ణ భక్తితో మిమ్ము బ్రతిమాలి అర్థించి వరమేమనగా, సైతాను శోధనలకు గురైనప్పుడు మీ దాపున చేరి, ఓ మరియమ్మ నాకు సహాయపడండి. నిత్య సహాయమాత, దైవానుగ్రహమును పోగొట్టుకొనకుండా మమ్ము కాపాడండి అని మిమ్ము ప్రార్థింతుముగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. ఓ పరిశుద్ధ మరియమ్మ, దిక్కులేని వారిని ఆదరించండి. అవిశ్వాసులకు సహాయపడండి. దుఃఖించు వారిని ఓదార్చండి. సమస్త మానవాళి కొరకు ప్రార్థించండి. గురువుల తరపున మనవి చేయండి. మఠవాసుల కొరకు వేడండి. మీ నిత్య సహాయమును అడుగు వారెల్లరూ మీ నిత్య సహాయమును పొందుదురుగాక. ఓ మాత, మా ఆపదల యందును అవసరముల యందును మాకు సహాయపడండి. ఓ ప్రభువైన యేసువా, మాకు సదా సహాయపడ సిద్ధముగా ఉన్న మా పరిశుద్ధ మాతను మాకు తల్లిగా అనుగ్రహించితిరి. ఆ తల్లి అద్భుత పటమును గౌరవించి మేము ఆమె మాతృ సహాయం అర్థిస్తూ మీ ఫలమును సదా ఆనందింప పాత్రులు మగునట్టు ప్రార్థించున్నాము. యుగ యుగములు జీవించు పాలించడు సర్వేశ్వర. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించి దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరిచి మేము శాశ్వత జీవనం పొందుటకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ